హలో నమస్తే అందరికీ. ఏంటి న్యూ ఇయర్ స్పెషల్గా ఏం చేద్దామని ప్రిపరేషన్స్లో ఉన్నారు? నేనైతే హైదరాబాదీ దమ్ బిర్యానీనైతే మీకు ఈరోజు చూపించబోతున్నానండి. న్యూ ఇయర్ స్పెషల్గా మీరు కనుక మీ ఇంట్లో వాళ్ళకి చక్కగా ఇది చేసి పెట్టేస్తే కనుక వాళ్ళు కడుపు నిండా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజంతా అంత బాగుంటుంది. ఈ రుచి రోజంతా చెప్పుకోవచ్చు. నేనైతే ఈ బిర్యానీని ఎలా తయారు చేయాలో చెప్తాను. చాలా సింపుల్ వేలోనే ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. దీనికైతే నేను చికెన్ విత్ బోన్తో తీసుకున్నాను. ఇలాగా విత్ బోన్తో తీసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బోన్లెస్ కన్నా. తర్వాత దీంట్లోకి పసుపు, కారం, గరం మసాలా పొడి, అదేవిధంగా దీంట్లోకి పెరుగు, ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కూడా వేసేసుకొని బాగా దీంట్లోకి మనము బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్ కొంచెం మనము ఉల్లిపాయలను పొడవుగా చీల్చుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే మనము రైస్ బిర్యానీలోకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీంట్లోని నెయ్యి, అదేవిధంగా యాలకు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, ఈ సామాన్లు కూడా కొంచెం కొంచెంగా వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేయాలి. పెరుగు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి చికెన్ పీస్ అనేది సూపర్ ఉంటుందండి. ఇలాగా బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సమానంగా వేసుకోండి. ఎందుకంటే మనం బిర్యానీ రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి ఇది కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసి లాస్ట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంతసేపు నానబెడితే అంత బాగుంటుందనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలు. లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనము బిర్యానీ రైస్ ఉడకబెట్టడానికి బాస్మతి రైస్ని అయితే అరగంట సేపు నేను నానబెట్టుకున్నాను. నేను 3/4 కేజీ బియ్యం తీసుకున్నానండి బాస్మతి రైస్. దానికి 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి షాజీరా, అదేవిధంగా దాల్చిన చెక్క, యాలకు, దగద్ పూలు, బిర్యానీ ఆకు, అదేవిధంగా మీ దగ్గర ఏమి అయితే బిర్యానీ సామాన్లు ఉంటే అవన్నీ వేసేసుకోండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, గరం మసాలా, అదేవిధంగా కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసేసుకొని దీన్నైతే మరగబెట్టేసుకోవాలి. మనము బాస్మతి రైస్ని ఇలాగా వేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని వాటరు లీటరు మనం వేసుకోవచ్చు. 1.5 లీటర్ ఎందుకు వేసానంటే నేను కొంచెం ఎక్కువగా కొంచెం ఖాళీగా ఉడుకుతుందన్న ఉద్దేశంతో వేసాను. నేనైతే కుక్కర్లో వండనండి. కుక్కర్లో మాత్రమే రైస్ని ఉడకబెడుతున్నాను. 70%, 80% ఉడికిన తర్వాత ఏం చేయాలంటే మనం ఎందులో అయితే బిర్యానీ వండాలనుకుంటున్నామో అందులో చికెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నానబెట్టిన చికెన్. దీని బేస్ అనేది చికెన్కి మనం దమ్ చేసినప్పుడు మాడకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ పైన వేసుకొని మనము రెడీ చేసుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని వాటర్ ఫిల్టర్ చేసుకొని ఈవెన్గా ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, ఎల్లో ఫుడ్ కలర్, అదేవిధంగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నాను. తర్వాత మిగతా రైస్ అంతా ఇంకో లేయర్గా వేసేసుకొని దానిపైన సేమ్ దానిలాగే పుదీనా, కొత్తిమీర, ఎల్లో ఫుడ్ కలర్, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని పైన కొంచెం నెయ్యి అనేది స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఇలాగా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి దీనికైతే దమ్ ఇచ్చేయాలి. దీనికి పైన మూత పెట్టేసి ఏం చేయాలంటే పైన మనకి బరువు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. లేదు కొంతమంది ఏంటంటే గోధుమ పిండి, మైదా పిండితో ఒక ముద్దలా చేసి చుట్టూ ఇలాగ మనకు చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. ఈ గరం మసాలా పొడి కూడా వేసానండి. నేను అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. గరం మసాలా పొడి మంచి ఫ్లేవర్, స్మెల్ వస్తానికి బాగుంటుంది. నేనైతే ఏం చేశానంటే దీనిపైన టిష్యూ పేపర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. అంత ప్రాసెస్ గోధుమ పిండి, మైదా పిండి అలాంటి ఏం కాకుండా అది కూడా బాగుంటుందండి. దమ్ అనేది బయటపోకుండా ఉంటుంది. అంత ప్రాసెస్ వద్దంటే కనుక ఇలా టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకొని దీనిపైన బరువు పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే నేను దమ్ ఇచ్చుకున్నానండి. ఇలా చూసారు కదా, 20-25 మినిట్స్లో చక్కగా ఉడికిపోయింది. ఈవెన్గా చికెన్ కూడా చాలా సాఫ్టీగా ఉంది. చాలా సాఫ్టీగా ఉడికిపోయింది. అసలు పచ్చి అనేదే లేకుండా చక్కగా ఉడికిపోయింది. మంచి ఫ్లేవర్తో బిర్యానీ అయితే చాలా తక్కువ టైంలో అయిపోయిందండి. చాలా సింపుల్ వేలో కూడా అయిపోయింది. ఈ హైదరాబాదీ దమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి. ఇంత వేడివేడిగా ఉన్నప్పుడు మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కనే చికెన్ గ్రేవీని పెట్టుకొని ఆనియన్, నిమ్మ చెక్కలతో పక్కనే చిల్గా ఉండే రైతా పెట్టుకొని తింటే ఏముంటుందండి, ఇంకా చెప్పనే అవసరం లేదండి. మీరు కూడా ట్రై చేయండి న్యూ ఇయర్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఈ న్యూ ఇయర్ ఈ బిర్యానీతో ఫుల్గా ఎంజాయ్ చేయండి. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.